బ్యూటీ ఇండస్ట్రీలో కోర్సెస్ చేస్తున్నారు ఓకే, కానీ ఎంతమంది ప్రాపర్ కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు ఈ ఇండస్ట్రీలో? మనం 60,000 నుంచి 1 lakh పే చేసి కోర్స్ జాయిన్ అవుతున్నాం, కానీ మినిమం రెస్పాన్సిబిలిటీ కదా మనం ఎలాంటి క్రైటీరియాస్ ఉండాలి అని చెక్ చేసుకోవాలి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి, టిప్స్ చూసి, ఆఫర్స్ చూసి చాలా ఎక్సైట్ అయ్యి జాయిన్ అవుతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇది జస్ట్ కోర్స్ కాదు, ఇది మీ కెరియర్ కి సంబంధించిన డెసిషన్. అకాడమీ చూస్ చేసుకునే ముందు ఈ పాయింట్స్ అనేవి కంపల్సరీ చెక్ చేసుకోండి. ట్రైనర్ కి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, కోర్సులో ప్రాక్టికల్ ట్రైనింగ్ వర్సెస్ థియరీ బ్యాలెన్స్ అనేది ఎలా ఉంది, మీకు ఇచ్చే సర్టిఫికేషన్ జెన్యూనా అనేది చెక్ చేసుకోండి. మీరు నేర్చుకునే స్కిల్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కి యూజ్ అవుతుందా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ ఉంటుందా అనేది కూడా చెక్ చేసుకోండి. అసలు ఏ సిలబస్ మెయింటైన్ చేస్తున్నారు, సిలబస్ అనేది కంప్లీట్ గా ఉందా, ఏ టెక్నిక్స్ మీద వర్క్ చేస్తున్నారు, అసలు మోడల్ ప్రాక్టీస్ ఉందా, క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ మనకి తెలుస్తుందా ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల అనేది కూడా తెలుసుకోండి. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అయినా లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా, స్టూడెంట్ ప్రాక్టీస్ కి ఇనఫ్ మెటీరియల్ అనేది ఇస్తున్నారా, లేదా ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది ఇస్తున్నారా, లేదా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి గైడెన్స్ అనేది ఇస్తున్నారా అనేది కూడా చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ రివ్యూస్ లేదా గూగుల్ రివ్యూస్ అనేవి ఫాలో అవ్వకండి. ఓన్లీ ఓల్డ్ స్టూడెంట్స్ తో మాత్రమే మాట్లాడి తెలుసుకోండి. బ్యూటీ ఇండస్ట్రీలో ఓన్లీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది సరిపోదు. ఒక టీచర్ గా వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ లో ఓన్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది సరిపోదు, థియరీ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇవే ఒక ట్రైనర్ కి కావాల్సిన మెయిన్ క్వాలిటీస్. ఇన్స్టాలో రీల్స్ చూసి బ్లైండ్ గా డెసిషన్ తీసుకోకండి. ఒకసారి టైం తీసుకుని రీసెర్చ్ చేసి అకాడమీ విజిట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే రైట్ డెసిషన్ మీ ఫ్యూచర్ ని షేప్ చేస్తుంది. కోర్స్ తీసుకోవడం అనేది చాలా ఈజీ, కానీ కరెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే చాలా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. అదే మీ కెరియర్ కి రైట్ స్టార్ట్ అవుతుంది.